हेलो गाइस वेलकम बैक टू न्यू वीडियो सो चलो दिस इज तरुण पंडू सो चलो इधर वीडियो ఏందంటే ఓకే నేనైతే కొద్దిగా అయితే రికవర్ అయితేనున్నా సో ఓకే అయినా రికవర్ అయినా కాకపోయినా నేనైతే మీకు వీడియోస్ చేయాలి కూడా మీకు చూపియాలి సో అట్లా అని చెప్పి చేస్తున్నా సో ఏం లేదు ఈరోజు వీడియో ఏంటంటే లైక్ ఫుడ్ ఛాలెంజ్ అయిపోతున్నా మా మమ్మీ మీద మా డాడీ మీద అది కూడా పానీపూరి ఫుడ్ ఛాలెంజ్ సో చూద్దాం వీడియో ఎట్లా వస్తుందో సో మా మమ్మీకి పొద్దుగాల నేను చెప్పిన మమ్మీ నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది రెడీ అయి ఉండు అని చెప్పిన ఏందని అప్పటి నుంచి నా ఇంటెంట పడుతుంది సో అది ఏంది సర్ప్రైజ్ ఏం లేదు నేను చూపిస్తా సో నిజంగా చెప్తున్నా మా మమ్మీకి మస్తు ఇష్టం పానీపూరి అంటే కానీ మా మమ్మీకి తెలియదు సర్ప్రైజ్ అని చెప్పిన మా మమ్మీ డాడీకి ఇద్దరికి పెడతాను సో చలో మా డాడీ అన్నమాట సో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చెప్పిన కదా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు సో అది రెడీ ఉన్నారా దానికి ఆర్ యూ రెడీ ఫర్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఓకే ఓకే సో చూద్దాము ఎంత లైక్ కెపాసిటీ ఉంది ఏం లేదు నేను కూడా చూడాలి సో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏందో నేను కూడా చేస్తా మా మమ్మీ ఏడుందో కనబడతలేదు డోలాడుతున్నా మమ్మీ ఏడుంది మమ్మీ సో మా మమ్మీకి చూపిస్తావే మమ్మీ వేర్ ఆర్ యూ సో మా మమ్మీ అన్నమాట సర్ప్రైజ్ గిఫ్ట్ అనగానే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే లైక్ నేను ఏమి ఇస్తాను అనుకుంటున్నావు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అయినా సో ఏం లేదు మా మమ్మీకి చాలా ఇష్టం ఆ సర్ప్రైజ్ సో నేనైతే నీకు ఒక ఛాలెంజ్ పెట్టబోతున్నా ఒకవేళ దానిలో గెలిచినావు అనుకో నీకు ఒక 500 ఇస్తా నీకు 500 రూపీస్ ఇస్తా ఓకేనా ఆర్ యూ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్ చలో స్టార్ట్ చేద్దాం సో చలో మేమైతే ఇప్పుడు గచ్చుకు దేనికి పోతున్నాము వాళ్ళు చూసారు కదా ఎంత అంటే ఏం కావాలి ఏంది అని సర్ప్రైజ్ అడుగుతారు సో చలో నేను మా తమ్ముడు అయితే ఇద్దరం పోతున్నాం పోయి గచ్చుకులు తెచ్చుకొని 2 ప్యాకెట్లు తెస్తా అట్లనే దాంతోపాటు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తా అంటే మా తమ్ముడానికి మోషన్ టాబ్లెట్ వేసేస్తా అప్పుడు సక్ అవుతాడని సో చలో నేను అడిగి పోయినాక మళ్ళీ మొత్తం ఇంటికి వచ్చినాక సెట్ చేసిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తా సో అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో వెయిట్ ఫర్ దాల్ జల్ది దాల్ పెట్టుకుంటావు బండి బేటా చోటు యా కాదు సో చలో ఫైనల్ అయితే ఒకటే ప్యాకెట్ చాలు దీనిలో సాంసం చేసి అయితే పెడతాం तो चलो जल्दी जल्दी पानी बंद है बटाने बंद है अरे 50 का दे रहे भाई तो मनोट सिगो సో మేమైతే ఫైనల్గా అయితే తెచ్చేసుకున్నాం గచ్చుప్లు సో ఇక్కడ ఉన్నాయి సో ఏం లేదు ఇప్పుడు దీనికి మనము మొత్తం డివైడ్ చేసాం అనమాట సో డివైడ్ చేసి ఎంత లైక్ కరెక్ట్ క్వాంటిటీ పెట్టేసి వీడియో అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో చలో చోటు తెచ్చుకున్నాం మీ గిన్నెలు ఇవి దాదా జల్దీ డివైడ్ చేయి జల్దీ ఏ
సో చలో ఛాలెంజ్కి అయితే మా డాడీ అయితే రెడీ అయిపోయాడు. సో ఇన్నిగనం తినాలా అని అడుగుతున్నారు. తినాలా ఇన్నిగనం? తింటావా? ఆర్ యూ రెడీ? పక్కా? చూద్దాం ఎన్ని తింటారు. మమ్మీ ఏడుంది? తింటే 500 ఇస్తా. 500 రూపీస్ తినాలా? అది 500 రూపీస్ ఫస్ట్ ఛాలెంజ్ కదా. సో 500 రూపీస్ ఇస్తా తింటే. ఒక్కటి తింటే కాదు, ఇవన్నీ అయిపోగొట్టితే 500 వస్తుంది. సరే సరే, ఓవర్ ఎక్కువ తింటే వాళ్ళకి ఇద్దరికి కాంపిటీషన్ కదా, నీకు మమ్మీకి. సో ఓవర్ ఎక్కువ తింటే వాళ్ళకి 500 రూపీస్ అనేది దొరుకుతాయి. ఇఫ్ యూ వాంట్ యా యూ కెన్. అన్ని తినాలి, అన్ని తింటే 1000 రూపాయలు వస్తాయి. అట్లా ఉండదు, అది అట్లా ఆడొద్దు. గేమే మిరాకిల్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేస్తే నా అంతలు నేనే ఇస్తాను మీకు. ఓకేనా? ఒకటి కాదు, ఒకటి తినొద్దు. ఒకటి తింటే చిన్న పూరోడు కూడా తింటా, నేను వాళ్ళకి కూడా ఇస్తా. కానీ సో ఎవరు ఎక్కువ తింటే వాళ్ళకి 500. సో మొత్తం ఓవర్ జల్దీ అయిపోగొడతారు, వాళ్ళకి 1000 రూపీస్. ఓకే డీల్? ఓకే కావాలా? మీరు అది కూడా తినరు నాకు తెలిసి. చూద్దాం. అట్లా ఉండదు. సో డీలే. సో చలో మమ్మీ వచ్చినాక వీడియో కంటిన్యూ అవుతుంది. దా అవ్వా ఏం నవ్వుతుంది? గచ్చుపు అంటే మస్తు ఇష్టమా మమ్మీకి. చలో కూర్చో, జల్దీ లేట్ చేయొద్దు. కూర్చో జల్దీ. చలో కూర్చో. అయ్యో అమ్మా, నేను చెప్పినప్పుడు స్టార్ట్ అయ్యి మా డాడీ ఫస్ట్ ఉండు. రూల్స్ ఏంటంటే ఈ చెంచా తీసేస్తాము, ఒక చేతిలో హోల్ కొట్టుకొని ఇక నీళ్ళతో తాగుతారా బఠానీలు వేసుకుంటారా అది మీ ఇష్టం. అది మీ ఇష్టం. అది చెంచా తీసేసేది ఒకటే దాంట్లో ఇద్దరు షేరింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో చలో ఇగో మళ్ళీనా చలో స్టార్ట్. ఫస్ట్ కాదు తినాలా, జల్దీ. ఓవర్ ఎక్కువ తింటే అలాగే. పైసలు ఉన్నాయి 500 ఇస్తా. ఓహో ఏ అమ్మాయి ఒకటే తినే మూతి మూస్తున్నావు మమ్మీ. జల్దీ, మా డాడీ ఫాస్ట్ ఉన్నావు. మమ్మీ ఓవరే తిను జల్దీ. అయ్యా గచ్చుప్ అంటావు, తిను జల్దీ తిను జల్దీ. మా డాడీది థర్డ్ది, 4th, 5th. మీ ఇష్టం. బటనే పెట్టుకొని తింటారా, నీళ్ళతో తింటారా, లేదంటే ఉట్టి తింటారా దీని. కానీ అంతా అయిపోగొడితే మీకు పైసలు ఇస్తా. జల్దీ. అరే అమ్మా మొత్తం మీరు కొట్టేసేస్తుంది. చలో జల్దీ ఇగో డాడీగో అయిపోయి. బఠానీలు తింటలే, ఉట్టి నీళ్ళు వేసుకొని తింటుండు మమ్మీ. తిను జల్దీ. ఈరోజే పెడతాం మళ్ళా. నాకు ముందే హెల్త్ బాగలేదు. జల్దీ ఫాస్ట్. చూద్దాం ఎన్ని అని తింటారో. గచ్చుప్ అంటాను మమ్మీ. చాలా ఇష్టం మా మమ్మీ గచ్చుప్ అంటే. ఇప్పుడు అర్థమవుతుంది నీ తింటారో. ఒకవేళ మమ్మీ నువ్వు కరెక్ట్ తిన్నావు అనుకో, నీకు నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు గచ్చుప్లే తెచ్చిస్తా. గచ్చుప్కి ఇంగ్లీష్ లో ఏమంటారు? పానీపూరి. ఓ అమ్మ పానీపూరి అంటారా? అమ్మా చలో జల్దీ. మమ్మీ స్లోనో, మస్తు స్లోనో. నేను నీకు ఎక్స్పెక్ట్ చేసిన. చలో అంటే వాటర్ బాల్స్ అంటారంట ఏమో అంటుంది మా మమ్మీ. సో ఇంగ్లీష్ లో ఏమంటారో గచ్చుప్కి మీరు కూడా కామెంట్ చేయరు, నాకు కూడా తెలియదు. తిను మమ్మీ, నీవు ఇంకా అయిపోలేవు. డాడీ సగం అయిపోయింది, గుంత అయిపోయింది ఆడ. తిను జల్దీ. నేను ఎప్పుడు తింటా కాబట్టి మీ డాడీ తిన్నాడు కదా, అందుకే తింటున్నా. సరే నువ్వు తిను, మళ్ళా ఎందుకు ఇంత సుతాయిస్తున్నావు? అయ్యో
డాడీ చీటింగ్. డాడీ ఏం చీటింగ్? ఏం లేదు, బరాబరే తింటుండు డాడీ. ఇష్టం అది. నేను అన్న బఠానీలు వేసుకుంటే వేసుకోలేదంటే లేదు, ఉట్టి నీళ్ళని వేసుకోలేదంటే ఉట్టి అన్న తిను, కానీ మొత్తం ఎవరు జల్ది అయిపోగొడితే అలాగే. మా మమ్మీ ఓడిపోయింది, వేస్ట్. అమ్మ ఇది మంచి లేదని చెప్పేసి దీనికి పొక్క పెట్టి పక్కన పెట్టేస్తుంది. తిను తిను జల్దీ. అమ్మా ఇవి బఠానీ వేసుకొని ఆ నీళ్ళలో దింపేదాకా టైం అయిపోతుంది. జల్దీ తిను మమ్మీ. ఏమైంది, మాటలు వస్తలేవు? ఏమైందా సప్పుడు చేస్తలేవు? తిను 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 ఫాస్ట్. మళ్ళీ ఒకసారి తినకుండా చేస్తున్నావు అయింది నాకు. తినాలా మళ్ళా, గచ్చి పండుగ నీకోసమే. డాడీది అయిపోతే, ఎందుకంటే డాడీకి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిన, మొత్తం అయిపోతే అందుకే మొత్తం తినేసేస్తుంది జల్ది జల్ది. నీళ్ళు వద్దు, లేకపోయినా అవసరం లేదని మొత్తం పాపడి అన్న తిను జల్ది జల్ది. మమ్మీ తిను, ఒత్తుకో లోపల కొట్టు. తామరే బాబా కాదు, తిను జల్దీ 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 జల్దీ. సో చూసుకున్నట్టయితే మా డాడీ 90% అయితే అయిపోయింది, ఇంకా 10% ఉంది, అయిపోతుంది. సో చలో ఆ 10%లో అన్ని మంచిగానే ఉన్నాయి గచ్చుపులు అయితే. చూసుకున్నట్టయితే తిను నువ్వు జల్దీ. ఏం ముఖాలు చూస్తున్నావు జల్దీ? మా డాడీ రెడీ. అమ్మా ఇంకా ఇన్నే ఉన్నాయి, అయిపోయినాయి, వచ్చేసినాయి. మా మమ్మీవి ఇంకెక్కువ ఉన్నాయి. అంటే మా మమ్మీ ఇచ్చినవి అవి 5 రోజులు తింటుంది గచ్చుపులు నాకు తెలిసి. 10 రోజులా? అంటే అంత అంత టాలెంటెడ్ పర్సన్ మా మమ్మీ. 10 రోజులు తింటుందంట, అది ఖరాబ్ అయినా తింటుంది. చలో జల్దీ జల్దీ కానీ. అని తెలుగు తెలుగు, నో హిందీ, మరాఠీ నై, ఓన్లీ తెలుగు. మమ్మీ జల్దీ జల్దీ ఖా, డాడీ తిను జల్దీ. ఏం ఎత్తలా, నా ఎత్తలా? అమ్మాయిలు ఓన్లీ మాట్లాడడానికి మాటలకి మమ్మీ కానీ డాడీ కానీ ఎవరైనా కానీ మా డాడీ అయితే ఓకే ఎంకరేజ్ చేసిన. మా డాడీ బాగానే తింటుంది జల్దీ జల్దీ. గెలిచినాక అయితే నేను 1000 రూపాయలు ఇస్తాను. అమ్మ నాకు పైసలు ఏడియాలి, నాకు భయం అవుతుంది. 1000 రూపాయలు లేవే నా దగ్గర. అయిపోయినాయి. మా అంటే లేని కూడా ఒక 15 ఉన్నాయి అంతే మా డాడీ దానిలో. ఈమె దానిలో 30 ఉంటాయి. దొంగ ఆట ఆడదు మమ్మీ. నాకు అన్ని పెద్ద పెద్ద పెట్టినావు. ఓమో పెద్ద పెద్ద పెట్టిన, అందరికి చిన్న పెద్ద సమానంగా పెట్టినా. మీరు కూడా చూసిరు వీడియో. వాటర్ కావాలా డాడీ? అంటే మా డాడీ ఆ నీళ్ళకి దగ్గు వచ్చినా వదులుతలేడు, అంటే అంత పట్టుదల మీద ఉండు మా డాడీ. హార్డ్ వర్క్. పట్టుదలకు చేస్తే తిను మమ్మీ. నువ్వు కడుపు నిండిపోయినట్టుంది మా మమ్మీకి. దగ్గు వచ్చినా తింటుంది మళ్ళా. ఆగొచ్చుగా, రెస్ట్ ఇవ్వచ్చుగా. ఆవు జర 5 నిమిషాలు రెస్ట్ డాడీ. నువ్వు తినమ్మా. మెల్ల గ్యాప్ లో ఆడ ఇట్లా కొడుతుంది, మేము వేసుకుంటుంది లోపల. అరే రే రే మొత్తం అయిపోయినా ఒకసారి కరా బ్రో. కరా చెమటలు కాదు ఆడ చూడు, గచ్చుపులు అయిపోయినకి వచ్చేసినాయి డాడీవి. ఇదో మమ్మీ నీకన్నా ముందే డాడీ అయిపోయినకి వచ్చేసినాయి. మెల్ల మెల్ల ఇస్తా, పైసలు ఇస్తా, మెల్ల తిను డాడీ. మా డాడీ ఛాలెంజ్ అనగానే ఛాలెంజ్ కి తగ్గట్టు వర్క్ చేస్తున్నా. మా మమ్మీ వేస్ట్, ఏం చేస్తలేదు. ఏను తిను అమ్మా తిను. ఓ అమ్మ బాగానే వస్తున్నాయి, పెద్ద పెద్ద వస్తున్నాయి. మా మమ్మీకి నీ మీద ప్రేమ ఉన్నందుకు గచ్చిపోడు కూడా మంచి పెద్ద పెద్ద ఇచ్చింది మమ్మీ. తిను జల్దీ. డాడీది అయిపోయింది కరెకరా, అయిపోయినాయి. పాపడీలు ఉన్నాయి, ఒకటే ఉంది లాస్ట్ కరెకరా. మా డాడీ విన్ అయ్యిండు. సో మా మమ్మీ చూసుకున్నట్టయితే వేస్ట్, మా మమ్మీ గెలవలేదు. సో చలో ఫైనల్లీ మా డాడీ విన్ అయిపోయిండు. గెలిచేసిరు. అమ్మ దొంగ ఇప్పుడు పెడుతుంది, పెట్టు మమ్మీ. గెలిచింది డాడీ. మీ డాడీ తెలుసు, నాకు తెలుసు. తెలుసా? ఎట్లా తెలుసు? తెలుసు, తిన్నానంట మా డాడీ. ఇప్పుడు 28 years నుంచి చూస్తున్నా మీ డాడీకి.
అంటే తిన్నాడా? తింటాడా? మా డాడీకి గెలిపేయడానికి మమ్మీ ఓడిపోయింది. అంటే సింపతి డైలాగ్ ఇది ఏం కాదు కానీ మా డాడీ కానీ. సో ఫైనల్ అయితే మా డాడీ 500 గెలుచుకున్నాను అనమాట. 5,000 కాదు 500 గెలుచుకుని మా డాడీ. అసలు నేను ఎక్స్పెక్ట్ అదే ముందే చెప్తే నేను జర టిఫిన్ చేయకపోతుండే కదా. అదే డాడీ కూడా టిఫిన్ చేసిండు అట్లా. మరి హెల్త్ కూడా బాగా సడన్ సర్ప్రైజ్ అనగానే ఇట్లా చూస్తుంది తెలుసా అమ్మ. సర్ప్రైజ్ అంటే సో మా డాడీ కూడా షాక్ అయ్యింది ఏం సర్ప్రైజ్ అని. మళ్ళీ గచ్చిపులు చూడంగానే గుండె అయిపోయింది. అయినా తిన్నాడు మా డాడీ. సో చెమటలు పడుతున్నాయి. సో చలో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేసినావు నువ్వు నేను తింటామని గచ్చిపులు? కాంపిటీషన్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ గా చేస్తే ఎవరైనా ప్రతి ఒక్క ఏ పనులు అయినా సక్సెస్ అవుతారు. కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. ఒకవేళ నా వల్ల కాదు అనుకుంటే అది కాదు అన్నప్పుడు పార్టిసిపేట్ కావద్దు. అంతేనా? నువ్వేంది కరెక్ట్ అంటుంది మేము మళ్ళీ మధ్యలోకి వచ్చి నువ్వు ఓడిపోయినావుగా మమ్మీ. ఆయన మీ డాడీకి ఎంకరేజ్ చేస్తున్నా. ఎంకరేజ్ కాదు డాడీ అది డాడీ సపరేట్ ఆటది. నువ్వు అమ్మ దొంగ ఫస్టే బఠానీలు వేసుకుని నేను ఎక్కువనే తింటదేమో అనుకున్నా కానీ మా మమ్మీ తినలేదు ఓడిపోయింది. మా డాడీ నేను గెలిచినట్టు కదరా. ఇద్దరు ఒకటి కాదుగా మమ్మీ. ఇద్దరు ఒకటి కాదా మళ్ళీ ఎట్లయితే. సో చలో ఎట్లా అనిపిస్తుంది డాడీ మీకు ఏంటి ఈ కాంపిటీషన్ పెట్టినందుకు? ఈ కాంపిటీషన్ ఏ కాంపిటీషన్ పెట్టినా నేనే గెలుస్తాను. అంతేనా? సో ఏ కాంపిటీషన్ పెట్టినా మా డాడీ గెలుస్తానంట. నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఇలా చెప్పకుండా దీనిలోనే మోషన్ టాబ్లెట్ వేసి ఇస్తా. చూద్దాం అప్పుడు ఎవరు గెలుస్తారో. ఏ టాబ్లెట్ ఇచ్చినా కూడా దానికి సొల్యూషన్ ఉందంటవా? ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది, ప్రతి గెలుపుకి ఆదర్శం ఉంటది. అంతేనా? సో చలో మా మమ్మీ ఓడిపోయింది. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? కంగారు కాదు నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ నేను తింటావు గచ్చుప్ అని. నేను తింటే కూడా ఎన్ని తింటా తెలుసు కదా. 10 రూపాయల గంపడ తింటాడా ఏంది నయం. ఇంకోటి ఏంటంటే పెట్టినో కరెక్ట్ గా నాకు హెల్త్ కూడా బాగలేదు కదా. అంతనే మంచిగానే ఉన్నాయి. గ్లూకోజ్లు ఎక్కినాయి అన్ని చేసింది కానీ. సో దీనిలో ఏంటంటే ఉల్లిగడ్డలు ఒకటే వెళ్ళారు. సో దాని వల్ల మా మమ్మీ తినలేదు. అంతేనా? అదే ప్యాజాలో భయ్యా ఇది ఒకటే తక్కువ వీళ్ళకి. సో ఉల్లిగడ్డలు లేవా అని చెప్పేసి మా మమ్మీ తినలేదంట చెప్తుంది. సో మా డాడీ ఫైనల్ గా మా డాడీ గెలుచుకుంటూ మా డాడీకి 500 అయితే గెలుచుకుంటూ. 500 కదా ఎందుకు మధ్యలోకి వస్తావు? 5,000 కాదు ఓన్లీ 500. ఫస్ట్ సర్ప్రైజ్ కాబట్టి ఫస్ట్ ఛాలెంజ్ కాబట్టి. సో నెక్స్ట్ 2,000 అట్లా ఉంటది. సో ఇంకా మంచి ఉంటాయి. సో నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. సో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా గెలిచినందుకు 500 ఇస్తా అని చెప్పినా కదా. సో ఇది 500. సో ఈ రియల్ నోట్ ఇది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఫస్ట్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఏం మా కమిట్మెంట్ ఇచ్చిండో అది చూడండి. 500 దగ్గర 1000 చెప్పాడు. 500 50%. అంటే ఎందుకంటే డిస్కౌంట్ అనమాట. ఎందుకంటే మమ్మీ ఓడిపోయింది కదా నాకు బాధ అనిపిస్తుంది. అందుకే 500 కట్ చేసేసిన డాడీ దానిలో. అంటే 500 మమ్మీకి ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు అయిపోయింది 500 ఉన్నాయి. సో అది మమ్మీకే కాదు డాడీకి ఇచ్చిన. సో చలో నెక్స్ట్ టైం వీడియో చేయాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తా. బాయ్.